నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మై సెల్ఫ్ అంజన్ కుమార్. అండ్ ఈ రోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో నేను చేస్తున్నానండి. ఇది నాకు చాలా మనసుకు చాలా దగ్గరైన టాపిక్. అండ్ నాకే కాదు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే మనం ఈరోజు ఆ, మనం మనకు నచ్చిన పని చేసుకుంటూ 4 రూపాయలు సంపాదించుకుంటూ, సో దాంతో మన లైఫ్, మన ఫ్యామిలీ అందరూ మంచిగా ఉంటున్నారు. కాకపోతే ఒకే ఒక వ్యక్తి ఈ దేశంలో ఈవెన్ ఎంత కష్టపడుతున్నా సరే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాక, అయినా సరే తను నమ్ముకున్న పనిని వదిలిపెట్టి ఇష్టం లేక అదే పని చేసుకుంటూ తన ఫ్యామిలీని నడిపించుకుంటున్న రైతుల గురించి నేను ఈ టాపిక్ గురించి రైతుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో రైతుల గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళు మనందరికన్నా చాలా గొప్ప వాళ్ళని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం 3 పూట్ల ఫుడ్ కూడా తినలేం. ఎందుకంటే మనం లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదించవచ్చు జాబ్స్ చేసి, బిజినెస్ చేసి. బట్ ఫుడ్ లేకుండా మాత్రం మనం అయితే సర్వైవల్ అవ్వలేము. కాబట్టి మనకి రైతు ఫస్ట్ వచ్చిన తర్వాత మిగతావన్నీ. అయితే ఈ రైతుకి చాలా ఇన్ఫర్మేషన్స్ తెలియకపోవడం వల్ల, చాలా స్కీమ్స్ తెలియకపోవడం వల్ల గవర్నమెంట్ ఇచ్చేవి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అందులో నేనేమంటున్నానంటే, సో కొన్ని ఇంపార్టెంట్ అయిన స్కీమ్స్ గురించి నేను ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఒకసారి చూద్దాం అవి ఏంటన్నది. సో ఈ పర్టికులర్ వీడియోని మనం చూసి వదిలిపెట్టుకోకుండా మన యూనో ఏమంటున్నా అంటే, ఎస్, సో నేనేమంటున్నా అంటే, ఈ పర్టికులర్ వీడియోని మనం చూసి ఆ, వదిలేయకోకుండా ఇది ప్రతి రైతుకి చేరేటట్టు చేయాలని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ మీరు నిజంగా అలానే నమ్మినట్టు అయితే ప్లీజ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ పర్టికులర్ ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ మనకి ముందు ముందు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు నా కంటెంట్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. అండ్ ఈ పర్టికులర్ వీడియో నేను ఎక్స్పెషల్ చెప్పేది ఏంటంటే, ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో మన చుట్టుపక్కల అండ్ మన ఫ్యామిలీలో లేదా మన రిలేటివ్స్లో, ఓకే, ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు ఫార్మింగ్ చేసుకొని మనందరికీ హెల్ప్ చేస్తున్నారో అలాంటి ఫార్మర్స్ కోసం ఈ పర్టికులర్ వీడియో అండి. ఈ పర్టికులర్ వీడియోని వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. సో అందులో ఫస్ట్, రైతు పంట వేసిన దగ్గర నుండి అండ్ తన జీవితం మొత్తం ఆ, ఉన్న ఉన్న ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి వాటన్నిటి గురించి మనం ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పంట వేసినప్పుడు పంట నష్టం జరగవచ్చు. సో దానికి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉంటుంది? లేదు తను ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళిండు, వాటికి ఏదన్నా ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా? అండ్ ఏదైనా రిస్క్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, సో వాటికి రిలేటెడ్ ఏమన్నా ఇన్సూరెన్సెస్ ఉన్నాయా లేవా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రిటైర్మెంట్, మనం రిటైర్ అవుతాం. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్, ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ, ఏదైనా ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళు రిటైర్ అవుతారు. ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ తర్వాత రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇదర్ పిఎఫ్ కానీ, ఎన్పిఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. కానీ ఫార్మర్స్కి ఎటువంటి పెన్షన్ అనేది ఉండదు. ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చే ఆ, వాళ్ళు 2000 3000 వాళ్ళు పెంచుతారు. ఒక్కోసారి వస్తాయో రావో కూడా ఒక్కోసారి మనం తెలియదు. సో ఈ పర్టికులర్ వీడియో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ వీడియోస్లో ప్రతి ఒక్క స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మనకు వస్తుంది, అండ్ దాన్ని ఎట్లా రెన్యువల్ చేసుకోవాలి, వాట్ డీటెయిల్స్ కూడా మనం కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేయొచ్చు. సో ఫస్ట్గా, ఒక ఒక రైతు పంట వేసినప్పుడు పంట నష్టం అనేది ప్రొబబ్లీ జరుగుతూ ఉంటుంది. దాని లాట్ ఆఫ్ రీజన్స్, చాలా రీజన్స్ ఉంటాయి. ఐదర్ వర్షం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే మేబీ పురుగులు పడవచ్చు, అండ్ ఏదన్నా ప్రాబ్లమ్స్ జరగవచ్చు. అలాంటి జరిగినప్పుడు పంట నష్టం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ చేసుకోండి, మనం ఒక కారో లేకపోతే హోమో కొనుక్కున్నప్పుడు ఆ హోమ్ కానీ కార్ కానీ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎటువంటి డ్యామేజ్ అయినా, ఏదన్నా షాప్ పెట్టుకున్నా సరే దానికి ఏదైనా డ్యామేజ్ అయినా సరే ఇన్సూరెన్స్ వస్తుంది. సో మనం ఆ షాప్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే, లేదా ఇల్లు కొనుక్కునేటప్పుడు, లేదా కార్ కొనుక్కునేటప్పుడు, లేదా యూజ్ చేస్తున్న ప్రాసెస్ లో ఇన్సూరెన్స్ చేయించుకుంటే దానికి ఏదైనా డ్యామేజ్ జరిగితే మనకి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చి, సో దట్ మనకు కొంచెం ఫైనాన్షియల్ గా బర్డెన్ అనేది తగ్గుతుంది. సో అలానే రైతు కూడా పంట వేసుకున్నప్పుడు ఆ పంటకి నష్ట పంట నష్టం జరిగినప్పుడు మనకి ఎంతైతే నష్టం జరిగిందో ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మనకి కావాలి అనుకున్నప్పుడు మనకి ఆ, యు ఆ, ఉపయోగపడే స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండి. ఇందులో వచ్చేసరికి ఫార్మర్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఏ పంట స్టార్ట్ అయినప్పుడు ఈ పర్టికులర్
స్కీమ్ కి ఎన్రోల్ చేసుకోవాలి. అంటే ప్రతి పంటకి, అంటే నేను ఇప్పుడు ఈ ఇయర్ చేసుకున్నా కదా, నెక్స్ట్ ఇయర్ నేను చేసుకోను అనుకుంటే కుదరదు. సో వన్ టైం చేసేసుకొని నేను లైఫ్ లాంగ్ తీసుకుంటానంటే కుదరదండి. సో ఏ పంటకి ఆ పంటకి మనం ఈ పర్టికులర్ స్కీమ్ ని అప్లై చేసుకుంటా ఉన్నట్టయితే ఒక చిన్న అమౌంట్ స్మాల్ అమౌంట్ మనం పేర్ చేసుకున్నట్టయితే మనకి పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగినప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దట్టు మనమే కాదు, గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ కి మన తరపున ఒక సమ్ అమౌంట్ కూడా మనకి పే చేస్తుంది అన్నట్టు. ఐ హోప్ మీకు ఈ పర్టిక్యులర్ స్కీమ్ గురించి అర్థమైందని నేనైతే నమ్ముతున్నాను. ఈ స్కీమ్ గురించి డీటెయిల్డ్ గా మనం తర్వాత వీడియోస్ లో కూడా చూద్దాము. సెకండ్ వచ్చేసరికి, ఓకే పంట వేయాలనుకుంటున్నాం. సో పంట వేయటానికన్నా ముందే మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఒక పంట నష్టానికి సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకున్నాం. సార్ మరి నాకు ఆ, పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలనుకున్నప్పుడు, పంట వేయాలనుకున్నప్పుడు జనరల్ గా మనం డిపెండ్ అయ్యేది త్రీ థింగ్స్ మీద డిపెండ్ అవుతాం. ఒకటి క్రాప్ లోన్. సెకండ్, ఆమ్, ఎవరి దగ్గరన్నా మనం డబ్బులు తీసుకొచ్చుకుంటాం, ₹2 2 రూపీస్ ఇంట్రెస్ట్ కి అలా తీసుకొచ్చుకొని మనం యూజ్ చేసుకుంటా ఉంటాం, అంటే పెట్టుబడిగా వాడుకుంటుంటాం కదా. సో కానీ మనకి గవర్నమెంట్ రెండు థింగ్స్ వచ్చింది. ఒకటి క్రాప్ లోన్, అఫ్ కోర్స్ దాని మీద మనకి వడ్డీ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఈవెన్ మనం క్రాప్ లోన్ తీసుకున్నా సరే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి కిసాన్ కిసాన్ కార్డ్ అని ఉంటుందండి. ఓకే, ఇది ఒక క్రెడిట్ కార్డ్ లాగా. అంటే ఎంప్లాయీస్, జాబ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో మనకి క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదండి. సో మనకి క్రెడిట్ కార్డు ఉంటే మనం ఏం చేసుకుంటాం, మనం ఏదన్నా కొనుక్కోవాలనుకున్నా సరే క్రెడిట్ కార్డుతో యూజ్ చేసుకొని మంత్ వచ్చేసరికి మంత్ ఎండ్లోనో 45 డేస్ ఒక లిమిట్ ఉంటుంది. ఆ టైంలో మనం కట్టేసుకుంటే మన సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో దట్ మనకి లోన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అలానే ఫార్మర్స్ కూడా గవర్నమెంట్ కిసాన్ కార్డ్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే, మనం ఎలా అయితే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకుంటున్నామో కిసాన్ క్రెడిట్ కార్డ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో లిమిట్ ఒక 10,000 నుండి 3 lakhs వరకు ఉంటుంది. సో మనం ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వచ్చింది, పెట్టుబడి అవసరం వచ్చింది, మనం ఆ కార్డు తీసుకెళ్ళేసి డబ్బులు డ్రా చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదన్నా మందులు కొనుక్కోవడానికి లేదా విత్తనాలు కొనుక్కోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మరి వీటిని ఎట్లా పే చేసుకోవాలనుకుంటే, మనకి ఒక 6 months టైం ఇస్తారు. ఆ 6 months టైం లోపల మనం కట్టేసుకుంటే మనకు సబ్సిడీ కూడా రిటర్న్ వచ్చేసిద్ది. అంటే మనం ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికన్నా మళ్ళీ సగం మనకి గవర్నమెంటే మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ పే చేసేది మన తరపున. ఓకే. సో దీనికి మీరు ఎక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర కార్డు ఉంటుంది. ఆ కార్డులో మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఈజీగా మనం ట్రాన్సాక్షన్ చేసుకొని మనం ఏదైతే కావాలనుకుంటో అది కొనుక్కోవచ్చు. మీకు ఈ రెండు స్కీమ్స్ గురించి ఒకటి అర్థమైంది కదా. ఒకటి వచ్చేసరికి పంట నష్టం జరిగినప్పుడు మనకి డబ్బులు ఎలా రావాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పంట వేసి మనకి ఏదైనా పెట్టుబడి కావాలన్నప్పుడు మనం ₹2 ₹3 ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ కిసాన్ కార్డు యూజ్ చేసుకొని కూడా మనం పెట్టుబడి పెట్టొచ్చు అనమాట. ఓకే. థర్డ్ వన్ వచ్చేసరికి హెల్త్. సో ఓకే, హెల్త్ కాదండి, ఇది రిటైర్మెంట్ ప్లాన్ అండి. సో ఒక రైతు అనే అతను కూడా ఒక రైతు కూడా రిటైర్డ్ అవ్వాలి. సో పర్టికులర్ వయసు వచ్చేసరికి పని చేసుకోవడం చాలా కష్టమైన సిచ్యువేషన్ వచ్చింది, పని చేసుకోలేరు. సో వాళ్ళని పోషించడానికి మేబీ పిల్లలు వాళ్ళు సరిగ్గా చూసుకోవచ్చు, చూసుకోకపోవచ్చు. బట్ ఎనీవే గవర్నమెంట్ ప్రధాన మంత్రి కిసాన్ మన్ధన్ యోజన అండ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి. ఈ స్కీమ్ లో 18 years నుండి 40 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎన్రోల్ అయితే వాళ్ళకి 60 years వచ్చిన తర్వాత నుండి నెలకి ₹3,000 ఇన్సూరెన్స్ వచ్చింది అనమాట. ఎవరైతే నెలసరి ఆదాయం, అంటే నెలకు ₹15,000 ఉంటారో వారందరికీ మనం కొద్ది మొత్తంలో, జస్ట్ కొద్ది మొత్తంలో మనం పే చేసుకున్నట్టయితే మంత్లీ చాలా తక్కువ ఉంటుంది, ₹200 అలా ఉంటుందండి. ఆటో డెబిట్ కూడా చేసుకోవచ్చు. సో మనకి 60 years తర్వాత ఎవ్రీ మంత్ ₹3,000 మనకి పెన్షన్ వచ్చిందండి. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి గవర్నమెంట్ నుండి ₹3,000 వచ్చే స్కీమ్ అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి, జస్ట్ 1 సెకండ్. ఓకే. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి హెల్త్. మనం ఫార్మర్స్, మనకి ఆ, మనం ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ కంపెనీ వాళ్ళు బేర్ చేస్తుంటారు కదా. అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాబ్ చేసే కంపెనీలో, నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్న కంపెనీలో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో నాకు, నా ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను సింపుల్గా హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ చేసుకొని ఐ కెన్ క్లైమ్ మై వాట్ ఎవర్ ద అమౌంట్ ఐ హ్యావ్
నేను ఎంతైతే అమౌంట్ని హాస్పిటల్ పే చేశానో అంత అమౌంట్ నేను క్లెయిమ్ చేసుకోవచ్చు, మళ్ళీ నేను తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఈవెన్ మా కంపెనీనే బేర్ చేస్తుంది అన్నట్టు. అలానే గవర్నమెంట్ కూడా ఫార్మర్స్కి అండ్ వాళ్ళందరికీ ఆ, ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి. సో దీని నుండి మనకి హెల్త్ రిలేటెడ్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా సరే మనకి 5 lakhs వరకు హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ అండి, ఇది మనం ఎటువంటి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. సెకండ్, మనకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఫార్మర్కి అన్న ఎవరికైనా జరగకూడదు, బట్ జరిగినప్పుడు మన ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందండి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం ఏమన్నా రిస్క్ అయినాం అనుకోండి, మన ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. సో వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. సో మన కుటుంబంలో ఎవరైతే ఎర్న్ చేస్తుంటారో వాళ్ళకి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని అయితే నేనైతే రికమెండ్ చేస్తుంటాను. కాకపోతే ఫార్మర్స్ కి ఎటువంటి కంపెనీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఎందుకంటే ఆమ్, తెలుసు కదా, మనం ఇప్పుడు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ అప్రాక్సిమేట్లీ 2 or 3 CR ఉంటుంది. అంటే 2-3 కోట్ల వరకు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. కానీ ఫార్మర్స్ కి వచ్చేసరికి ఎవరు అంత టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఆ మనిషికి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఆ, సో మనం చాలా చూస్తుంటాం విలేజెస్, ఎస్పెషల్లీ విలేజెస్ లో చూస్తుంటాం. సో ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీమియం వచ్చేసరికి 20 రూపీస్ ఫర్ ఇయర్ 20 రూపీస్ పే చేసుకుంటే ఓకే. ఈ ఈ ఈ స్కీమ్ పేరు వచ్చేసి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పేసి. ఈ 2 స్కీమ్స్ వచ్చేసరికి ఫార్మర్ కి ఎటువంటి ప్రాబ్లం జరిగినా సరే, ఇక్కడ 18 years నుండి 70 years వరకు మనకి the premium of insurance 20 rupees per year and it is available in the bank holder between the age of 18 నుండి 70 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి 2 lakhs అన్నమాట. ఈవెన్ ఎటువంటి ప్రాబ్లం అయినా, డెత్ అయినా, యాక్సిడెంట్ అయినా సరే 1 lakh to 2 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇన్ కేస్ పర్మనెంట్ డిజబిలిటీ అయినట్టయితే. ఓకే. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్గా చూద్దాము. అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్రధాన మంత్రి ఆ, జీవన్ ఆ, జీవన్ భీమ్ ఆ, జీవన్ జ్యోతి బీమా యోజన అండి. ఇది కూడా అప్రాక్సిమేట్లీ 2 lakhs వరకు వస్తుంది నామినీకి. అండ్ సో ఇది అప్రాక్సిమేట్లీ మంత్లీ వచ్చేసి 436 రూపీస్ పే చేయాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 50 years వరకే మనం పే చేసుకుంటే మనకి ఏమన్నా ఇష్యూ జరిగినా సరే, ఏమన్నా రిస్క్ జరిగినా సరే, ఫార్మర్స్కి చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటారని ఈ స్కీమ్స్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ చాలా మంది ఫార్మర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల, సో ఈ స్కీమ్స్ని యూటిలైజేషన్ చేసుకోవడంలో ఫార్మర్స్ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ స్కీమ్స్ గురించి అవేర్నెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఇండియన్, నేను ఈ స్కీమ్స్ గురించి ఫార్మర్స్కి తెలియజేయాలని చెప్పేసి ఇప్పటికి వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పర్టికులర్ వీడియో. అండ్ నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అండ్ ఇండియా ఫస్ట్, ఇది కావాలంటే ఖచ్చితంగా మన రైతుల్ని మనం సేవ్ చేసుకోవాలి. వాళ్ళని జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఫార్మర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.